ఆ జనంలోనికి మధ్యలో చోచుకొని అతన్ని కాల్చి చంపేశాడు. సువార్త చేస్తున్న అతని ఏం పగండి? మనుషులు మారాలి, ప్రేమించాలి, మారుమనసు పొందాలని తన ప్రయాసంతో చెప్తున్నాడు కానీ చెడిపోమ్మని చెప్పట్లేదు కదండి. కనీసం చూడండి, దుష్టుడు ఏ క్రియ చేస్తున్నాడు. మరి ఎవరు అలా చంపించారో, ఎందుకు అలా చంపారో తెలియదు కానీ తన ఆత్మ కొరకు మీరు ప్రార్థించండి, తన కుటుంబం కొరకు ప్రార్థించండి. తన పిల్లలు ఇద్దరు చంటి పిల్లలనండి, తన భార్య ఉందండి, వాళ్ళు ఆదార్చబడాలి. ఆ కుటుంబం, మరి సంఘం, మరి బంధుమిత్రులు ఆదార్చబడాలి. మనందరం కలిసి ప్రార్థించాలి. ఎంతోమంది దైవసేవకులు ఈ మధ్యలో మనం కోల్పోతున్నాం. దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు పౌరుషంగా వాడబడుచున్న వారిని చంపేస్తున్నారు ఈ లోకం. కనుక వారి కొరకు మనం ప్రార్థించాలి. వారి కుటుంబాలు, వారి సంఘాలు, వారి సంస్థల కొరకు మనం ప్రార్థించాలి. కానీ వారు చంపవచ్చు, కానీ వారి సువార్తని ఎవరు చంపలేరండి. అతన్ని చంపేశారు అనుకుంటున్నారు, కానీ అతను చెప్పిన ప్రతి ప్రసంగంలో ఉద్యమం రేపుతాడు దేవుడు. ఆ ప్రసంగం ద్వారా అనేకుల్ని కూడా ఆయన వైపు తిప్పుతాడు దేవుడు. వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడికి సువార్త ఆగిపోయిందని. ఆగిపోదండి. తన రక్తం కూడా దేవుని కొరకు మొరపెడుతుంది. కనుక ఆయన కుటుంబం